మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाम। हरे कृष्ण राधे అక్రూరుడు కౌరవుల కొలువులో జరాసంధుని దురాక్రమణ నుంచి మధురను కాపాడడానికి సహాయాన్ని అర్థిస్తున్నాడు. మహారాజా, మగధ నరేంద్రుడు జరాసంధుడు విస్తారసేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు. నీ శకునికి ఇది ఇష్టం లేదు. సహాయపడకుండా ఉండే మార్గం యోచిస్తున్నాడు. అందుకే బావగారు నేననేది, ఆ జరాసంధుని చేతుల్లో మధుర సర్వనాశనం అయితే అవనివ్వండి. ఎక్కడైతే నిప్పుంటుందో అక్కడ తప్పక పొగ పొడుతుంది. అప్పుడు కుంతీదేవి ఎవరి అండదండలతో ఆమె కుమారులకు అధికారం ఇవ్వాలని కోరుతుంది. అటు మహారాణి కుంతి అక్రూరునికి తన కష్టాలను వినిపించింది. తమకు విషయం విన్నవిస్తున్నాను. నా కుమారుల చింతే నన్ను వేధిస్తోంది అగ్రజ. ఇక్కడి వారి దృష్టిలో పంచపాండవులు చాలా హీనంగా గోచరిస్తున్నారు. అక్రూరుడు ఆమెను అనునయిస్తున్నాడు. శ్రీకృష్ణుల వారు తమని ప్రతినిత్యము తలుచుకుంటూనే ఉంటారు సహోదరి. ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వారు ప్రత్యేకంగా సెలవిచ్చారు. మేమున్నంత వరకు వారికి వారి పుత్రులకు ఎటువంటి హాని జరగదని. ఎట్టకేలకు అక్రూరుల వారు మహారాజు ధృతరాష్ట్రులను కలువగా వారు సహాయం చేయటానికి నిరాకరించారు. అక్రూరుల వారు, తమరు వెళ్లి మహారాజు ఉగ్రసేనుల వారికి తెలియజేయండి, మేం బాధపడుతున్నామని. ఈ సమయంలో మేం వారికి సహాయం చెయ్యలేమని. అప్పుడు అక్రూరుడు వారికి భగవానుడు శ్రీకృష్ణుల వారి సందేశాన్ని వినిపించాడు. సంతోషం అక్రూరుల వారు. జీవి ఏకాకిగానే పుడతాడు, ఏకాకిగానే మరణిస్తాడు. ఆ ప్రకారమే తను చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలాన్ని ఏకాకిగానే అనుభవిస్తాడు. ఆ పైన పాపాల మూటను తన శిరసుపై ఉంచుకుని ఏకాకిగానే నరకానికి వెళ్ళిపోతాడు. భగవానులు శ్రీకృష్ణులు మా శ్రేయస్సు కోరే ఈ సందేశాన్ని పంపించారు. అందుకు వారికి మా నమస్కారాలు తెలియచేయండి. అలాగే వారికో విన్నపం.
ఓ పరమేశ్వర, మేము చిత్త చాంచల్యానికి లోనయ్యాం. దీనిలో కృష్ణుని యొక్క ఉపదేశం ఎంతసేపు ఉంటుందంటే ఆకాశంలో మెరుపు యొక్క వెలుగు ఎంతసేపు నిలుస్తుందో అంతసేపే. భగవంతుడా, నీవు సమర్థుడవు. ఈ విధి విధానాన్నే మార్చివే. మేము విధి విధానాన్ని మార్చాలి, వారు మాత్రం వారి పురుషార్థాన్ని నిర్వర్తించరు. భలే చూశారా అక్రూరుల వారు, మనిషి యొక్క అహంకారం ఎంత ప్రబలమైనదో. అతనికి స్వయంగా భగవంతుడే ఉపదేశం చేసిన దాని యొక్క ప్రభావం ఉండదన్నమాట. ఇప్పుడు పాపం ఆ కలుషిత వాతావరణంలో చిక్కుకున్న మా భక్తులు ఒకరక్కడ సతమతమవుతున్నారు. విదురుడు, చెప్పండి అక్రూరుల వారు, అక్కడ మా ప్రియ విదురుల పరిస్థితి ఏమిటి? వారికి కేవలం తమను దర్శించాలన్న లాలస మాత్రమే మిగిలిందట. మేము వారికంటే ఎక్కువ కుతూహలంతో ఉన్నాం, మా ధర్మరాజును దర్శించుకోవాలని. ధర్మరాజా? తమరు వారిని ధర్మరాజుని సంబోధిస్తున్నారా? అవును అక్రూరుల వారు, వారు ధర్మరాజులే. వారు మహర్షి మాండవ్యుని యొక్క శాప కారణంగా ఈ ధరిత్రిపై అవతరించవలసిన స్థితి ఏర్పడింది. మాండవ్య మునీంద్రుల శాపం ధర్మరాజులకా? మహాశయ, కృపతో ఆ రహస్యం ఏమిటో నాకు వివరంగా చెప్పండి. ధర్మరాజులకు ముని శాపం ఎందులకిచ్చారు? అది మాయ యొక్క లీల అక్రూరుల వారు. వినండి, మాయ ఎంత ప్రబలమైనదో. పూర్వకాలంలో మహాతపస్వి అయిన మాండవ్యుల వారు వారి తపశ్శక్తి ప్రభావం చేత ఎన్నో పుణ్యలోకములను సందర్శించారు. అది మరొకరికి దుర్లభమైనది. ఒక పర్యాయం రాజుగారి సైనికులు వనంలో చోరులను వెంబడిస్తున్నారు. మహర్షి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. దొంగలు మమ్మల్ని తరుముతున్నారు, మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారు. మా యందు దయించి వీటిని తమ కుటీరంలో దాచి ఉంచండి. వారి కంటపడకుండా తప్పించుకునే మార్గాన్ని సూచించండి. దొంగలు వచ్చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపేస్తారు. కాపాడండి అయ్యా, కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది. చింతించకండి, వాటిని మా కుటీరంలో దాచండి. మీరందరూ ఇటు కాదు, అటువైపు వెళ్ళండి. దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనం మొత్తం ఈ కుటీరంలోనే దాచిపెట్టారు. ఈ సాధువే వాళ్ళని రక్షిస్తున్నాడు. అంటే వీడు తప్పకుండా వాళ్ళ మనిషి అయి ఉంటాడు. వెళ్ళి పట్టుకోండి. వెళ్ళి వెతకండి. ఆ దొంగలు ఎటు వెళ్ళారో చెప్పు. దోచుకొచ్చిన సొమ్ము ఎక్కడ దాచావు? దొంగలు వాళ్ళా లేక మీరా? మేం దొంగలం కాదు, మేం రాజుగారు పంపించిన భటులం. మేము ఆ దొంగల్ని పట్టుకోవడానికి వర్తకుల వేషాల్లో వచ్చాం. ఏమిటిదంతా? వాళ్ళేమో మీరు దొంగలని, వాళ్ళని దోచుకోవడానికి వస్తున్నారని
వచ్చి మమ్ము శరణి వేడారు. మేము ఆ ధనాన్ని మా కుటీరంలో దాచిపెట్టమన్నాం. ఇప్పుడు మీరొచ్చి వాళ్ళని దొంగలంటున్నారు. ఇంతకీ ఏది నిజం? ఇలా అమాయకుల్లా మాట్లాడి నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. నువ్వు ఆ దొంగల్లో వాడివే. బంధించండి అతన్ని. ఆగండి, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పుకోవాలనుకున్నా రాజుగారి సమక్షంలో చెప్పుకోవాలి. తీసుకురండి. మహారాజా, ఈ అపరాధి తన పొరుగింటి విధవరాలను అతి దారుణంగా చేశాడు. అంతేకాక ఆమె ఎన్నో ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన ధనాన్ని, విలువైన నగలను అపహరించాడు. ఆమె వద్ద అంత విలువైన నగలు, ధనము ఉందన్న విషయాన్ని ఈ నిందితుడు ఎలా తెలుసుకోగలిగాడు? ఆమె ఇతన్ని చాలా మంచివాడని నమ్మింది. అందుకే తన భర్త మరణానంతరం అమాయకంగా ఇతనితో అన్ని విషయాలు చెప్పింది. తన భర్త తనకు మిగిల్చి వెళ్ళిన ఆ సంపద గురించి దొంగలకు తెలిసినట్లయితే దొంగిలించుకుపోతారు గనుక దాన్ని రక్షించడానికి ఇతన్ని ఆవిడ సలహా అడిగింది. అప్పుడు వీడు ఆమెకి ఈ విధంగా సలహా ఇచ్చాడు. ఇంటి లోపల ఒక గొయ్యి తవ్వి అందులో నగల్ని, ధనాన్ని దాస్తే దొంగల భయం ఉండదన్నాడు. ఆ విధంగా గొయ్యి తవ్వడానికి సహకరించే నెపంతో ఒక రాత్రి ఆమె గృహానికి వెళ్ళాడు. అప్పుడు ఇద్దరూ కలిసి గొయ్యి తవ్వారు. వీడు ఆవిడ్ని హత్య చేసి అదే గోతిలో పూడ్చిపెట్టి ఆ ధనం, నగలతో సహా పారిపోయాడు. మహారాజా, వీణ్ణి నగర 4 వీధుల కూడలిలో ఉరితీసి పారేయండి. వద్దు, వద్దు, దయచేసి క్షమించండి మహారాజా. నా అపరాధాన్ని క్షమించండి. నీవు కేవలం దొంగతనమే చేసి ఉంటే మేము తప్పక నిన్ను కనికరించేవాళ్ళం. మరి నీవు ఒక అమాయకురాలైన అబలను అతి దారుణంగా హత్య చేశావు కనుక నీవు ఎంత మాత్రము క్షమార్హుడవు కావు. తీసుకువెళ్ళండి. వద్దు, వదిలేయండి, నన్ను వదిలేయండి. ఈ సాధువులు ఎందుకు తీసుకొచ్చారు? మహారాజా, ఇతను సాధువు కాదు, గొప్ప మోసగాడు. ఖాండవవనంలో ఈ మధ్య గజ దొంగల దోపిడీలు పెచ్చుమీరిపోయాయి మహారాజా. వాళ్ల దుర్మార్గాలకు అంతం లేదు. వచ్చే పోయే బాటలను, యాత్రికులను దోచుకోవడమే కాక వారిని హతమారుస్తున్నారు మహారాజా. ఈ సమాచారం అందిన వెంటనే మన సైనికుల్లో కొంతమందిని అక్కడకు వర్తకుల వేషాల్లో పంపించాను. అప్పుడు ఆ దొంగలు మన సైనికులపై దాడి చేసి వారిని దోచుకుని చంపాలని ప్రయత్నించారు. అప్పుడు మన సైనికులు తమ ఆయుధాలను తీయగానే ఆ హఠాత్ సంఘటనకి దొంగలు భయంతో పరుగులు తీశారు. వారిని వెంబడిస్తూ పోతూ ఉండగా మన సైనికులు ఈ సాధు కుటీరాన్ని చేరుకున్నారు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆవేశపడ్డారు. ఎందుకంటే కొల్లగొట్టిన ధనమంతా ఆ కుటీరంలో దాచబడి ఉంది. దీనివల్ల తెలుస్తున్నది ఏమిటంటే ఈ సాధువు కూడా దొంగల ముఠాకి చెందినవాడే. దొంగ జపాలు చేస్తూ సాధువులా వేషం వేసుకుని నటిస్తున్నాడు. కనుక ఇప్పుడైనా తమకు ఇతని నేరమేమిటో అర్థమైందనుకుంటాను మహారాజా. దీనికి ప్రమాణాలు ఏమిటి? దోచుకున్న ధనం వీరంగీకారంతోనే కుటీరంలో దాచారనే ఉంది. ఒకవేళ వీరు ధ్యానంలో ఉండగా ఇంకెవరైనా వీరి కుటీరంలో దాచి ఉంచవచ్చుగా? లేదు మహారాజా, అలా జరగలేదు.
మన సైనికులు ఆ దొంగలతో సాధువు మాట్లాడడం చూశారు. అది మాత్రమే కాదు, ఈ సాధువు వారితో సైగలతో ఏదో చెప్పగా ఆ ధనాన్ని అక్కడ దాచి దొంగలు పారిపోయారు. ఏమిటి ఇది నిజమేనా? వారు నీపై మోపిన ఈ అభియోగాన్ని నీవు అంగీకరిస్తున్నావా? అవును మహారాజా. మరి అవునని అంగీకరించావుగా. ఆ దొంగలు కొల్లగొట్టిన ధనాన్ని నీ కుటీరంలో దాచిపెట్టి వాళ్ళని పారిపోమన్నట్టు మళ్ళీ ఇంతలోనే మరీ గిరి అంటావేమిటి? నీవు కపట మునివి. నీవు సాధువుల యొక్క ఘనతను అవమానించడమే కాక మా వంటి వారికి సాధుజనులపై ఉండవలసిన భక్తిని, గౌరవాన్ని, ఆదరణని హతమార్చావు. ఈ విధంగా ప్రజలకు సాధువుల యందున్న విశ్వాసాన్ని కూలదోయాలని చూశావు. మానవుల్ని హత్య చేసేవాడు మహాపాపి అవుతాడు. కానీ మానవుల హృదయాల్లో గల విశ్వాసాన్ని హత్య చేసేవాడు అంతకంటే మహాపాపి అవుతాడు. అటువంటి పాపి ఈ భూమిపై జీవించడానికి యోగ్యుడు కాదు. ఇతన్ని తక్షణమే నగర కొడలిలో ఉన్న రాతి శూలంపై కూర్చోబెట్టండి. తీసుకువెళ్ళండి. మహర్షి యొక్క యోగశక్తి కారణంగా ఆ రాతిశూలం వారిని ఛేదించలేదు. ఆ మహాముని రాతిశూలంపై కూర్చొని కూడా ఏకాగ్ర చిత్తంతో ఘోర తపస్సును ఆచరిస్తూనే ఉన్నారు. ఈ అద్భుతం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మహారాజు గారికి ఈ విషయం తెలిసింది. ఏమిటి? వారు మహర్షి మాండవ్యులు వారా? ఈ విషయం నీకెలా తెలిసింది? మహారాజా, వారి మహత్యం గురించి విని అక్కడకు జనం గుంపులుగా చేరడం ప్రారంభించారు. ఆ గుంపులో ఓ సాధువు ఉన్నాడు. ఆ సాధువే వారిని చూసి మహర్షి మాండవ్యులని గుర్తించాడు. వెంటనే వారిని క్రిందికి రావలసిందిగా అర్థించాడు. కానీ మహాముని క్రిందికి రావడానికి నిరాకరించి, మేమిప్పుడు రాజాజ్ఞను పాటిస్తున్నాం, మేము వారి రాజ్యంలో ఉన్నంత వరకు వారి ఆజ్ఞ లేనిదే ఇసుమంతైనను కదలమన్నారు. అయ్యో, మా మూలంగా మహానర్థం జరిగింది. మేము వెంటనే వారి చెంతకు వెళ్ళి క్షమాపణ కోరాలి. పాహిమాం, పాహిమాం, మునివర్య పాహిమాం, క్షమించండి. పాహిమాం, పాహిమాం, పాహిమాం. ఓ మునివర్య, మమ్ము క్షమించండి, క్షమించండి, క్షమించండి దయానిధి, క్షమించండి. ఓ మునివర్య, తమరు మమ్ము క్షమించాలి. మా పొరపాటు వల్లే ఇంత మహాపరాధం జరిగింది. తమని ఈ పాపి గుర్తించలేదు. మమ్ము క్షమించండి. ఒకవేళ తమ ఆగ్రహం చల్లారకుంటే ఎటువంటి శిక్షైనా మాకు విధించండి.
మేము అది ప్రాయశ్చిత్తంగా భావించి సంతోషంగా స్వీకరిస్తాం. లేదు రాజా, మేము తమకే శిక్ష విధించటం లేదు. ఇందులో తమ దోషమే లేదు. ఏ పరిస్థితుల్లో తమ సైనికులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో ఆ పరిస్థితుల్లో తమరిచ్చిన తీర్పు సరైనదే. కనుక ఇందులో తమ దోషమేమీ లేదు. దోషం ఆ విధిది, దోషం యమధర్మరాజుది. వారి ఆజ్ఞతోనే కాలం అటువంటి పరిస్థితి కల్పించింది. ఇలా ఎందుకు జరిగిందో, ఎందుకు మమ్ము శిక్షించవలసిన పరిస్థితి ఏర్పడిందో స్వయంగా ధర్మరాజుల వారినే ప్రశ్నిస్తాం. హే రాజా, మేము తమరి ఆజ్ఞను పాటించి తమరిచ్చిన శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. తమ ఈ రాతిశూలం మమ్ము ఇంతకంటే ఎక్కువ ఛేదించలేకపోయింది. కనుక తమరు అనుమతిస్తే మేము తక్షణమే ధర్మరాజుల చెంతకు వెళ్ళదలుచుకున్నాం. మునివర్య, మమ్మింకా లజ్జితులను చేయకండి. మమ్ము కరుణించి తమను సేవించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. అందువల్ల మాకు కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. తమరు చింతించకండి, శుభం జరుగుతుంది. అది విధి యొక్క విధానం అని తలచి మహర్షి ఎవరి పట్ల ఆగ్రహించలేదు. అప్పుడు మహర్షి తిన్నగా యమధర్మరాజు వద్దకు వెళ్ళారు. మాకు తెలిసి మేము ఏ అపరాధం చేయలేదు. తెలియక చేసిన అపరాధం ఏమిటో గాని ఇంతటి శిక్షను మేము అనుభవించవలసి వచ్చింది. ఓ తపోనిధి, బాల్యమున తమరు తుమ్మెదల పృచ్ఛభాగమున పొలలను గుచ్చుతూ హింసించేవారు. ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవించారు. ధర్మశాస్త్రానుసారం జన్మించిన 12 వత్సరముల వరకు బాలలు ఏమి చేసినా అది అధర్మం అనిపించుకోదు. ఎందుకంటే ఆ వయసు బాలలకు ధర్మశాస్త్ర జ్ఞానం ఉండదు. చిన్నతనంలో మేము చేసిన దుష్కార్యములకు శిక్ష విధించి అన్యాయం చేశారు. అంతేగాక తమరు తమ విధిని మర్చిపోయారు. న్యాయపీఠాన్ని అధిష్ఠించిన వారు అపరాధి యొక్క తప్పును అనుసరించి శిక్ష విధించాలి. ఆ తప్పును మించిన శిక్ష విధిస్తే అన్యాయం అనే పాపం తగులుతుంది. ఎవరైతే తెలిసి తెలిసి అన్యాయం చేస్తారో వారు అపరాధిగా భావించబడతారు. అందుకనే ఇప్పుడు తమరు ఈ పాపానికి శిక్షను అనుభవించే తీరాలి. ఒక శూద్రమాత గర్భాన మత్స్యలోకాన్ని జన్మిస్తారు. తమరక్కడ న్యాయాన్యాయాల తీర్పులు చెప్పి చెప్పి అలసిపోతారు. అదే తమకు తగ్గ శిక్ష. అలా మహాత్ములు మాండవ్యుల శాప కారణంగా సాక్షాత్ యమధర్మరాజులే ఈ ధరిత్రిపై విదురుని రూపంలో ఒక శూద్ర దాసీ గర్భాన జన్మించారు. అందుకే మేం తమతో అన్నాం, ఈ ధరిత్రిని విడిచే ముందు వారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అవసరమని. తమరంటే వారి హృదయంలో
అంతటి ప్రగాఢ భక్తి ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది. వారికి పూర్వజన్మ యొక్క జ్ఞాపకం ఉందంటారా? లేదు. ప్రస్తుతం వారి శరీరం ప్రకృతి యొక్క బంధనాలతో బంధించబడి ఉంది. అందువలన మానవులకు తమ పూర్వజన్మ, తమ భవిష్యత్తు ఏమాత్రం గుర్తుండవు. పైగా దాని గురించి చింతించిన ప్రయోజనం లేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తప్పకుండా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. కనుక అప్పటి వరకు వారు మహర్షి యొక్క శాపఫలాన్ని అనుభవించవలసిందే, ఇలా మాయ యొక్క లీలలను చూడవలసిందే. అది సరే, తమరింతకీ ఏ పని మీదైతే హస్తినాపురం వెళ్ళారో అది నిష్ఫలమైంది కదూ? పరమేశ్వర, దానిని తమరు ముందుగానే గ్రహించారు. దాని యొక్క సూచన నేను వెళుతున్నప్పుడే తమరిచ్చి ఇప్పుడు ఇలా ప్రశ్నించడం న్యాయమా? తమరు ఆలోచించారా? హస్తినాపురం వారు సహకరించడానికి నిరాకరించారు కదా. తమరిప్పుడు మధురను రక్షించడానికి ఏం చేయబోతున్నారు? మహాశయ, తమరుండగా మధురా రాజ్యాన్ని రక్షించడానికి మా అవసరమే ఉంది. దాని పట్ల నాకు ఎటువంటి చింత లేదు. మేము కేవలం తమ ఆజ్ఞను పాటిస్తాం అంతే. అలాగే కానివ్వండి. ముఖ్యంగా జరాసంధుని సేన ఎంతవరకు వచ్చింది? నాకందిన సమాచారం ప్రకారం అతని సేనలు మధుర సరిహద్దుల్లో అడుగుపెట్టాయట. నేటి రాత్రి సమయానికి మధురకు 30 క్రోసుల దూరములో ఉన్న యమునా తీరానికి చేరుతాయట. అక్కడ విడిది చేసి వారు వారి మిత్రరాజులతో కలిసి ఆక్రమణ గూర్చి చర్చలు జరుపుతారట. మన గుప్తచారులు వారి సేనల్లో కలిసిపోయి ఉన్నారు. తెల్లవారేసరికల్లా వారి యొక్క పథకాల్లోని పూర్తి సమాచారం మనకు అందుతుంది. మహారాజులకు జయము. సేనాపతి, నీవు తెచ్చిన సమాచారం ఏమిటి? హస్తినాపుర సేనలు మధుర వారికి సహాయం చేయడానికి వస్తున్నాయా? లేదు మహారాజా. మన గుప్తచరులు ఇప్పుడే మధుర సమాచారం తీసుకువచ్చారు. వారి కథనం ప్రకారం హస్తినాపుర నరేంద్రులు ధృతరాష్ట్ర మహారాజుల వారు మధుర రాజులకు సహాయం చెయ్యడానికి పూర్తిగా నిరాకరించారట. వారు చెప్పేదేమిటంటే తమరు వారికి ఏనాడు కీడు తలపెట్టలేదట. అందుచేత వారు మహాశక్తివంతులైన జరాసంధుల వంటి మహారాజులతో కారణం లేకుండా శత్రుత్వం పెంచుకోకూడదని నిర్ణయించుకున్నారట.
మహాబుద్ధిమంతుడు మహారాజు ధృతరాష్ట్రుడు. అంధుడు కదా, అందుకే అంత దూరం ఆలోచించాడు. వారి పలుకులకు మేము ఆనందిస్తున్నాం. అందుకని వారిని ఈనాటి నుండి మా ఆప్తమిత్రులుగా స్వీకరిస్తున్నాం. ఇది కూడా మంచికే. ఈ విధంగా వారు మన కార్యాన్ని సులభ సాధ్యం చేశారు. నిస్సందేహంగా ఇప్పుడు మధుర రాజ్యం రెక్కలు తెగిన పక్షిలా అయిపోయింది. ఈ దెబ్బతో దిక్కు లేకుండా పోయింది. వారికి ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. మన మహారాజు చెంతకు వచ్చి చేతులు జోడించి తలలు వంచి ప్రాణభిక్ష అర్పించాలి. వారికి ప్రాణభిక్ష పెట్టడానికి మేము సిద్ధంగా లేవు శిశుపాల, సిద్ధంగా లేవు. మేము శపథం చేశాం ఆ మధుర రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తామని. బూడిద. అక్కడ జీవించి ఉన్న ఏ ప్రాణి ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. తమ శపథం నెరవేరడానికి ఇప్పుడు ఎటువంటి ఆటంకమూ లేదు మహారాజా. మరేమిటి మహారాజా, తమకి మాదో విన్నపం. తమ ఈ నిర్ణయం పట్ల ఇప్పుడు మరోసారి ఆలోచించాలి. అవసరమా ఈ యుద్ధం? మహారాజా శల్య, తమకు బాగా తెలుసు, ఒక వీర పురుషుడికి అవమానం జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకోవడమే అతని ఏకైక లక్ష్యం. కానీ ఇప్పుడు తమ పలుకులలో వీరత్వం కంటే బుద్ధి బలహీనత ఎక్కువగా గోచరిస్తున్నది. క్షమించాలి మహారాజా. వీరోచిత మార్గం ఏదన్నది తెలుసుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. తమరు చెప్పేదేమిటో మాకు అర్థం కావడం లేదు. ఆలోచించి చూస్తే వారిప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అంటూ జరిగితే మధుర సేనలు మన సేనలతో తలబడితే ఒక్కనాటి కంటే ఎక్కువగా నిలువలేవు. అంటే దీని అర్థం మధుర రాజ్యం ఇప్పటికే మీ హస్తగతం అయిపోయినట్టే. ఆ తదుపరి ఆలోచించాల్సింది రెండే రెండు. అందులో ఒకటి, మధుర రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చెయ్యడం. రెండవది మధుర రాజ్యం అంతటి సుందరమైన సమృద్ధి అయిన పాడి పంటలతో కళకళలాడే ఒక విశిష్టమైన నగరాన్ని మన రాజ్యంలో కలుపుకొని మన రాజ్యం యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుకోవడం. ఇక మహారాజు కంసుల వారి చావుకి ప్రతీకారం తీర్చుకునే మాటకొస్తే అందుకు కారకులైన ఆ బాలకుల్ని, అదే ఆ శ్రీకృష్ణ బలరాముల్ని అంతమొందించడమే సముచితం. ఎందుకంటే అసలైన హంతకులు వారే గనుక. ఇందులో సామాన్య ప్రజలు చేసిన దోషమే ఉంది. వారి దోషం ఉంది మహారాజా శల్య, లేకే వారి దోషం ఉంది. ఎందుకంటే ఆ హంతకుడు శ్రీకృష్ణుని కీర్తిస్తూ జై జయధ్వానాలు చేశారు. జై జయధ్వానాలు. ప్రజలు విజయం సాధించిన ఎవరికైనా జయధ్వానాలు చేస్తారు. రేపు మీరు విజయులై మధురలో ప్రవేశిస్తే అదే ప్రజలు మీకు జయధ్వానాలు చేస్తారు. అదే ప్రజల యొక్క స్వభావం. ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరి దగ్గర రాజదండం ఉంటుందో ప్రజలు వారికి తలలు వంచి విధేయులై ఉంటారు. అందుకే రాజనీతి వచిస్తున్నది ఏమిటంటే, సాధారణ ప్రజల్ని నిష్కారణంగా హతమార్చడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. పైగా అపకీర్తి వస్తుంది. అంటే దాని అర్థం ఆ ప్రజలకు ఎటువంటి శిక్ష విధించకూడదా? అవశ్యం విధించాలి, అవశ్యం విధించాలి. మనం ప్రజలకు శిక్ష విధించాలంటే ఎన్నో మార్గాలు. ఎలాగంటే వారిపై అత్యధికంగా శిస్తులు విధించండి. దానితో వారు ఆర్జించిన ధనమంతా శిస్తుల రూపంలో మన రాజ్య కోశాగారంలో జమ అవుతుంది. వాళ్ళు బ్రతికినంత కాలం మీకు దాసులుగా బ్రతకాల్సిందే. అలా కాని పక్షంలో స్వయంగా మృత్యువుని తెచ్చుకున్నట్టే.
మహారాజు శల్యుల వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మిత్రమా. ఘనకీర్తి వహించిన ఒక నగరాన్ని నిర్మూలించడం చాలా సులభం, కానీ దాన్ని నిర్మించడం ఎంతో కష్టం. శతాబ్దాల తరబడి కష్టించిన మధుర వంటి నగరాన్ని నిర్మించలేం. అందుకే మా మాటను ఆలకించు మిత్రమా, మా మాటను ఆలకించు. మధురను నాశనం చేయకు మిత్రమా, నాశనం చేయకు. మరో విషయం, మగధ రాజమకుటంలో మధుర అనే పేరు గల ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది. ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది. ఏమంటారు మహారాజా భామాసురా? ఎలా ఉంది యోచన? సుందరం, అతి సుందరం. దీనితో మన మగధ సామ్రాజ్య వైభవం ద్విగుణీకృతమవుతుంది. వీర శిశుపాల, మౌనం వహించావే, నీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, మేం మహారాజు శల్యులు, మహారాజు బాణాసురులతో ఏకీభవిస్తున్నాం. కానీ మా మనసులో ఒక సమస్య ఉదయిస్తున్నది. ఏమిటి? మహారాజా, తమరు సామాన్య ప్రజలను విడిచిపెడతారు, కృష్ణ బలరాములిరువురిని అంతం చేస్తారు. కానీ మధురలో యాదవులలో అక్రూరుని వంటి నాయకులున్నారు. మహారాజు ఉగ్రసేనులు, సూరసేనులు ఉన్నారు. వారితో ఎలా వ్యవహరిస్తారు? ప్రస్తుతం వారిని ఏమీ చెయ్యకూడదు. వారిని ఏమీ చెయ్యకూడదు. వాళ్ళంతా సజీవులుగానే ఉండాలి. వాళ్ళని మనం ప్రాణాలతోనే వదిలేద్దాం. ఒక్కసారి వాళ్ళని పరాజితుల్ని చేసి ఆ నగరంలోకి ప్రవేశించామంటే ఆ తరువాత మనం చేయబోయే మొదటి కార్యం వారి సైనికుల చేతే వారి అస్త్రాలను స్వాధీనం చేసుకోవటం. తరువాతే ఉంది, రాత్రికి రాత్రి ఉగ్రసేనుడు, శూరసేనుడు, అక్రూరుని వంటి నాయకులను, సేనా నాయకులను బందీలుగా చేసి మధుర నుంచి రాజగిరికి పంపించి వేద్దాం. భటులు వారి చేతులకు సంకెళ్లు వేసి మధుర నుంచి రాజగిరికి నేల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ ఉంటే ఆ దృశ్యాన్ని మధుర నగరవాసులు చూసి మన మహారాజుల యొక్క శౌర్య ప్రతాపాలకు జయ జయధ్వానాలు చేస్తారు. జయ జయధ్వానాలు చేస్తారు. జయ జయధ్వానాలు చేస్తారు. తరువాత ప్రతి గ్రామంలోనూ నగరంలోనూ ఉత్సవాలు జరిపిద్దాం. ఉత్సవాలు జరిపిద్దాం. సుందరం, అతి సుందరం. తమ యొక్క ఆలోచన ఆచరణ యోగ్యంగా ఉన్నది. మేము తమ ఈ ఆలోచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం. సేనాపతి, తక్షణమే మధుర నరేంద్రుల పేరిట మా ఆజ్ఞాపత్రాన్ని లిఖించండి. ఆజ్ఞ. అందులో రాయండి, మీరంతా మహారాజు కంసుని మరణానికి కారకులై దుష్కర్మ చేసినందుకు ఒక దండన నిర్ణయించాం. మధురలో జీవించే సకల ప్రజానీకాన్ని అంతమొందిస్తాం. అంతేకాక మధుర నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాం. దాంతో మధురా నగరం, దాని యొక్క ప్రతిష్ట చరిత్ర పుటల్లో నుంచి శాశ్వతంగా చెరిగిపోతాయి. ఈ పని మేము కేవలం ఒక్క దినములో పూర్తి చేయగలం. నేడు మా చెంత 23 అక్షౌహిణుల సేనాబలం ఉంది. అందుకు జంకే హస్తినాపురంలోని కౌరవులు కూడా మీకు సహకరించుటకు నిరాకరించారు. తమ యొక్క ఈ దీనావస్థను చూస్తుంటే మాకు ఆ అభాగ్య మధురవాసుల మీద జాలి కలుగుతోంది. ఎందుకంటే వారి రాజే వారిని రక్షించలేకపోతున్నందుకు. అందుకే మానవతా హృదయంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం. అదేమిటంటే మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు, అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి. వీరిరువురుగాక
ఎవరైతే మా అధికారాన్ని అంగీకరిస్తారో వారికి ప్రాణదానం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఈ హెచ్చరికను తృణీకరించి ఎవరైనా ఎదురు తిరిగితే వారికి శిరశ్ఛేదం చేయబడుతుంది. తమరు పరిస్థితులను అర్థం చేసుకుని తెలివిగా మా యొక్క ఆజ్ఞను శిరసావహించండి. మీ మధురవాసులు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇదే అంతిమ అవకాశం. అతి త్వరలో మాకు సమాధానం రాకపోతే మా సైన్యం మీ మధురను ఆక్రమిస్తుంది. ఈ విషయంలో సభాసదులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇవి సంధి షరతులు కావు, కయ్యానికి కాలు దువ్వడం. వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెంత పడవేయాలని. మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి. కృష్ణ